నా పుట్టినరోజు సందర్భంగా మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు చాలామంది వచ్చి నన్ను అభినందించడం, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రెసిడెంట్ గారు, అలాగే సోమవీర్రాజు గారు, అలాగే మా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, అందరూ కూడా చాలామంది కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను జన్మదిన శుభాకాంక్షలుగా అందరూ అభినందనలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మార్కండేయ స్వామి గుళ్ళో మా వీర మహిళ అయిన మా గౌతమి చెల్లి ఆధ్వర్యంలో పరమశివుడ యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు చాలా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మా జనసేన నాయకులు మొత్తం వీర మహిళలు అందరూ కూడాను, అందులో కూటమి నాయకులు కూడా ఉన్నారు, దగ్గర చైర్మన్లు అందరూ కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా డైరెక్టర్లైన వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించి మా ఠాగూరు అలాగే తేజశ్రీ వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేక వేణుగోపాల స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా అది చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఎప్పుడు నా వెన్నంటి ఉండి నా గుర్రం శ్యామసుందర్ మా తమ్ముడు వాళ్ళ బృందం పుష్కరాల రేవు దగ్గర అందరికీ కూడా టిఫిన్ కార్యక్రమాలు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు అలా మిత్రబృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా మరొక్క వీరబాబు పందిరి మహాదేవుడు డైరెక్టర్ ఆయన, అలాగే మా కూటమి సభ్యురాలైన పద్మ, అలాగే మా పందిరి మహాదేవుడి చైర్మన్ గారైన రెడ్డిమణి గారు, వీళ్ళందరూ కలిసి వేద పండితులతో నాకు ఆశీర్వాదం ఇప్పించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా నాకు చాలా, ఎందుకంటే అంతమంది పండితుల ఆశీర్వాదం నిజంగా నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ వీరబాబు గారు. అదేవిధంగా మా కాశీ మా మేనల్లుడు, అతను స్వర్ణాంధ్ర భోజన వాళ్ళందరికీ కూడా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం కూడా నిజంగా పేదలందరికీ అక్కడికి వచ్చిన, అంటే నలుమూల నుంచి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు అన్నదానం చేయడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా హరి తమ్ముడు మెడికల్ క్యాంప్ పెట్టి మామూలుగా అసలు మెడికల్ క్యాంపులో ప్రత్యేకత ఏంటంటే ఆర్థోను నేషనల్ న్యూరోకి సంబంధించింది సంవత్సరం పొడిగిన వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఫీజు నా యొక్క ఫోటోతోటి వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫ్రీగా కూడా ఎంట్రన్స్ ఏమి అడ్మిషన్ లేకుండా, అమౌంట్ ఏమి లేకుండా హ్యాపీగా చేస్తున్నారు. నిజంగా తమ్ముడు హరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ ఆఫీస్లో మొత్తం మా వైవిడి కానీ, మా తమ్ముడు వైవిడి కానీ, అలాగే గుల్లయ్య కానీ, గుల్లయ్య వాళ్ళ బృందం మొత్తం గజమాలతోటి పెద్ద కేక్ కట్ చేసి గజమాలతోటి మొత్తం అంతా కూడా మొత్తం అందరూ కూడా వీళ్ళందరూ కూడా గజమాలతోటి నిజంగా చాలా నిజంగా మొత్తం అందరూ కూడా మా వీర మహిళలు కానీ అందరూ కూడా గజమాలతో నన్ను సత్కరించడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నాకు చాలా, ఎవరు కూడా మిస్ అవ్వలేదు. ప్రతి వార్డు నుంచి వచ్చిన ప్రతి కూటమి నాయకులకి, మా జనసేన నాయకులకి, వీర మహిళలు కూడా అందరూ వచ్చి నాకు అభినందన తెలుసు. మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మా తమ్ముడు విన్నావాసు
ఉన్నా ఏం లేకపోయినా ఎవరేం చేయకపోయినా నేను ఉన్నాను అని ప్రతిసారి కూడా బ్లడ్ బ్యాంక్ విషయంలో అతను చాలా అద్భుతంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టి అందుకు తమ్ముడికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్తదానం అన్నది ఎంతమందికి ఉపయోగపడుతుందో అన్నది అందరికీ తెలిసిన విషయం. నిజంగా ఆ గొప్ప హృదయానికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే విధంగా మొత్తం అందరూ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నాకు అభినందన తెలియజేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి నా జనసేన పార్టీ అధ్యక్షుడికి కూడా, ఎందువల్లంటే నాకు ఈ విధమైన విధంగా ఇంత గౌరవం ప్రజల్లో ఉందంటే దానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నాకు రాజకీయం పునర్జన్మ ఇచ్చిన మహాదేవుడు. ఆ దేవుడికి మరొక్కసారి శిరస్సు వహించి పాదవందనం చేస్తూ నాకు ఇంత రాజమహేంద్రవరంలో ప్రజల ఆదరణ ఉన్నందుకు మరొక్కసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.